అందరికి నమస్తే. ఎస్టీవీ ఛానల్కి స్వాగతం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పబోతుందన్న అంశం అయితే సోషల్ మీడియాలో ఒక చర్చ కొనసాగుతుంది. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా నాకు మోటివేషన్ ఉంటుంది, ఈ వీడియో మరో కొంతమందికి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అలాగే మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోను మరో కొంతమందికి షేర్ చేయండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు 1999లో ఆయన రాజకీయాలలోకి వచ్చారు. అదే సంవత్సరం కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు. సో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. పుంగనూరు నియోజకవర్గం నుంచి తొలిసారి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు, రాజకీయాలలోకి వచ్చిన తొలిసారి. సో అలాగే మళ్ళీ 2004లో కూడా పుంగనూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పుంగనూరు నియోజకవర్గం నుంచి మళ్ళీ సెకండ్ టైం కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. సో ఆ తర్వాత 2011లో జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని వీడారు. సో జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పద్ధతులు నచ్చక కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిపై వ్యతిరేకత చూపడం వలన జగన్మోహన్ రెడ్డి గారు 2011లో కాంగ్రెస్ పార్టీని వీడారు. సో ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్మించారు. నిర్మించే టైంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు. సో మళ్ళీ ఆ తర్వాత 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన మళ్ళీ పుంగనూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మళ్ళీ 2019లో కూడా పుంగనూరు నియోజకవర్గం నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. సో 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి గనులు, పారిశ్రామికల, శక్తి శాఖల మంత్రివర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చోటిచ్చారు మంత్రివర్గంలో. సో అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కొడుకు మిథున్ రెడ్డి గారు కూడా 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రాజకీయాలలోకి అడుగుపెట్టారు 2014లో. సో 2014లో మిథున్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తరఫున రాజంపేట నుంచి ఆయన లోక్సభ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. సో 2014లో లోక్సభగా మిథున్ రెడ్డి గారు గెలిచారు. మళ్ళీ 2019లో కూడా మిథున్ రెడ్డి గారు రాజంపేట నుంచి ఎంపీగా గెలిచారు. మిథున్ రెడ్డి గారు మంచి టాలెంటెడ్ పర్సన్, మంచి తెలివిగల వ్యక్తి మిథున్ రెడ్డి గారు. సో మిథున్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జన సంబంధాలు ఎక్కువ, సోషల్ మీడియా రంగాలలో ప్రజలను ఆయన ఏ విధంగా ఆకట్టుకోవాలనే టాలెంటు మిథున్ రెడ్డి గారికి ఉంది. అలాగే ఆయనకు విమానాలు, అలాగే పారిశ్రామికలలో, అలాగే విమాన విభాగంలో మంచి ఆసక్తి ఉంది మిథున్ రెడ్డి గారికి, మంచి టాలెంటెడ్ పర్సన్. సో మిథున్ రెడ్డి గారు రీసెంట్గా ఆయన మద్యం కేసులో ఆయన జైలుకు వెళ్ళారు మిథున్ రెడ్డి గారు. సో ఆ సందర్భంలో మిథున్ రెడ్డి గారు జైలుకి వెళ్ళిన సందర్భంలో మిథున్ రెడ్డి గారు జైల్లో 2 నెలలు ఉన్నాడు. మిథున్ రెడ్డి గారు మద్యం కేసు ద్వారా ఆయన జైలుకి వెళ్ళి 2 నెలలు జైల్లో ఉన్నాడు. ఆ 2 నెలల కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మిథున్ రెడ్డి గారిని పరామర్శించడానికి ఆయన జైలుకి అయితే వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అది సరే, మళ్ళీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మిథున్ రెడ్డి గారు బెయిల్ నుంచి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మిథున్ రెడ్డిని మళ్ళీ బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మిథున్ రెడ్డి గారిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు.
సో ఇలా చూస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూరం పెడుతున్నట్టు పెద్దిరెడ్డి కుటుంబం కనిపిస్తూ ఉందని చర్చ నడుస్తుంది. సో అలాగే రీసెంట్గా పురంధేశ్వరి నేతృత్వంలో ఐరాసి బృందంలో మిథున్ రెడ్డి గారికి ఎంపిక చేశారు. మిథున్ రెడ్డి గారిని ఐరాస బృందంలో పురంధేశ్వరి. సో అలా బీజేపీకి దగ్గరవుతున్నట్టు, బీజేపీకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం దగ్గరవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సో మొత్తానికైతే పురంధేశ్వరి గారి ఐరాసి బృందంలో మిథున్ రెడ్డి గారు ఎంపీ కావడం ఒక ఆశ్చర్యమే. సో అది చూస్తూ ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం బీజేపీకి దగ్గరవుతున్నట్టు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం బీజేపీలోకి చేరే సూచనలు కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంత సులభంగా అయితే వీడరు. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధాలు ఎక్కువ ఉన్నాయి, ఇద్దరి మధ్య బాండింగ్ ఎక్కువ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కష్టకాలంలో ఉన్న టైంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన బలం చేకూర్చే విధంగా ఆయన కష్టపడ్డాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం. సో అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మంచి ప్రాధాన్యత ఇచ్చినాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారు. సో అలా ఇద్దరి మధ్య బాండింగ్ ఉండడం వలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వీడే ప్రసక్తి అయితే కనిపించలేదు. రాజకీయ వర్గాలలో, పార్టీ వర్గాలలో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఇద్దరి మధ్య మంచి సన్నిహితం, మంచి అనుబంధాలు ఉన్నాయి ఇద్దరి మధ్య, జగన్మోహన్ రెడ్డి గారికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, తన కుటుంబానికి. సో అలాగే మిథున్ రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలా ప్రేమ అనురాగాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారంటే మిథున్ రెడ్డి గారికి. సో అలాంటి వారు ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని దూరం పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై ఎందుకు చెప్తారు వాళ్ళు? సో అది జరిగే ప్రసక్తి అయితే కాదు, జరిగే ఆలోచన కూడా ఊరికే ఇవన్నీ ఫేక్ న్యూస్, ఇవన్నీ కూడా ఫేక్ న్యూస్ అనమాట. ఏదో పురంధేశ్వరి గారి ఐరాసి బృందంలో మిథున్ రెడ్డి గారు ఎంపిక అయ్యారు. సో అది ఒక మనం తప్పుగా ఏం భావించద్దు. ఏదో ఆయనకు టాలెంటెడ్ పర్సన్, ఆయనను తీసుకున్నారు దాంట్లోకి. సో అతను టాలెంటెడ్ పర్సన్ కాబట్టి మిథున్ రెడ్డి గారు. సో ఇదన్నీ చూస్తే ఎవరు కూడా తప్పుగా అనుకోద్దు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం వీడే ప్రసక్తి లేదు. రాజకీయ వర్గాలు కూడా ఇలా జరుగుతుందని భావించలేదు, జరగదు కూడా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.